వాతావరణ పరిస్థితులపై వానాకాలం పంటల సాగు ఉంటుంది. నీటి లభ్యత, విత్తే సమయం, నేల స్వభావాన్ని బట్టి పంటల ఎంపిక ఉండాలి. అయితే చాలా మంది రైతులు ఇష్టానుసారంగా రకాల్ని ఎంచుకుంటూ సాగు చేస్తున్నారు. భూమిని, సమయాన్ని పట్టించుకోకుండా విత్తుతుండటంతో పంటలు దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఎలాంటి వ్యవసాయ భూములకు ఎలాంటి పంటలు అవసరం, ఏ సమయంలో ఏ పంటలు వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. వానాకాలం సాగులో రైతులు బిజీగా ఉన్నారు. అయితే ఏ పంట ఎప్పుడు వేసుకోవాలో సరైన అవగాహన లేకపోవడంతో ప్రతి సంవత్సరం ఏదో ఒక రకమే సాగు చేస్తూ అన్నదాతలు నష్టపోతున్నారు. అదను చూసి సాగు చేయడం వల్ల తెగుళ్లు, చీడపీడల ఉధృతి నుంచి పంటను కాపాడుకోవడంతో పాటు పంట నాణ్యత పెరిగి అధిక దిగుబడి వస్తుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితి నుంచి పంట బతుకుతుంది. ఈ నేపథ్యంలో ఏ పంటలను ఎప్పుడు సాగు చేయాలి, ఏ నేలలకు అనువైనవి అనే అంశాలను రైతులకు తెలియజేస్తున్నారు పాలెం కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ ప్రభాకర్ రెడ్డి. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో మన దగ్గర ఉండే నేల స్వభావాన్ని బట్టి ఎలాంటి పంటలు ఎంచుకోవాలి అనే విషయాన్ని గురించి కనుక మనం చూసినట్లయితే, మన ప్రస్తుత పరిస్థితుల్లో మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా చూసినట్లయితే 65% ఎర్ర నేలలు ఉన్నాయి. ఈ ఎర్ర నేలలు కూడా ఎర్ర దుబ్బ నేలలు, ఎర్ర గరప నేలలు, దాంతోపాటు ఎర్ర ఇసుక నేలలు అనే రకరకాల నేలలు మనకు మన ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. దాంతోపాటు 25% నేలలు నల్లరేగడి నేలలు, దాంతోపాటు కొంత శాతం నేలలు ఈ రాళ్ళు గుట్టలతోటి విస్తరించి ఉన్నాయి. అయితే మనకు ఎక్కువ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఈ ఎర్ర నేలలో ఎలాంటి పంటలు వేసుకోవాలని కనుక చూసినట్లయితే, ముఖ్యంగా ఎర్ర నేలలు ఎక్కడైతే మెరక ప్రాంతాలు వర్షాధారంగా మనం పంటలు పండించుకోవాలనుకున్నప్పుడు ఈ కంది పంట, పత్తి పంట, దాంతోపాటు ఆముదం, దాంతోపాటు పెసర, మినుము లాంటి పంటలను ఎంచుకోవాలి. లేదు ఎక్కడైతే మనకు కాలువల కింద లోతట్టు ప్రాంతాల్లో ఇట్లాంటి ఎర్ర నేలలో కనుక మనం పంటలు పండించుకోవాలనుకున్నప్పుడు దీంట్లో ముఖ్యంగా మనకి ఈ యొక్క వరి పంటను విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు ఎక్కడైతే మనకి నీటి సౌకర్యం అందుబాటులో లేదు, లేటుగా కాలువల ద్వారా, రిజర్వాయర్ల ద్వారా నీరు అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు మనం ముఖ్యంగా ముందుగా పెసలు, మినుము లాంటి పంటలు వేసుకొని, ఈ పంటలు అధిక వర్షాలు కనుక కురిసినట్లయితే ఈ పంటలను పచ్చిరొట్టగా కళ్ళే దున్నుకొని మనం వరి పంటకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. లేదంటే వర్షాలు తక్కువ కురిసిన పరిస్థితుల్లో మనం దీంతో పాటే ఆదాయం తీసుకునే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం కనుక ఈ జూన్, జూలైలో పెసర, మినుము లాంటి పంటలు వేసుకున్నట్లయితే ఇవి తక్కువ పంటకాలం కలిగిన పంటలు కాబట్టి మనకు 65-70 రోజుల్లో కూడా మనకు 4 నుంచి 5 క్వింటాల వరకు దిగుబడి తీసుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ముఖ్యంగా ఈ నల్లరేగడి భూముల్లో మనం ఎలాంటి పంటలు వేసుకోవాలని మనం కనుక చూసినట్లయితే, ముఖ్యంగా మనకి నీటి లభ్యత అందుబాటులో ఉండి లోతట్టు ప్రాంతాలు కనుక ఉన్నట్లయితే మనం వరి పంట వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడైతే మనకు మెరక ప్రాంతపు నల్లరేగడి భూముల్లో కనుక చూసినట్లయితే ఇక్కడ మనం పత్తి పంట వేసుకోవచ్చు, కంది పంట వేసుకునే అవకాశం ఉంటుంది. సో మనకి వర్షాధారంగా కాకుండా నీటి సౌకర్యం అందుబాటులో ఉన్నప్పుడు మొక్కజొన్న పంటను కూడా మనం వేసుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనం విత్తుకునే సమయం ఆధారంగా ఎలాంటి పంటలు వేసుకోవాలని గమనించినప్పుడు మనం ముఖ్యంగా మన తెలంగాణలో ఎక్కువ ఏరియాలో మనకు పండించే పంట పత్తి పంట. సో ఈ పత్తి పంటను మనకి తొలకరి వర్షాలు కురిసిన దగ్గర నుండి, అంటే జూన్ 15 కానీ జూన్ 20 నుంచి మనకు జూలై మొదటి వారం వరకు కూడా ఈ యొక్క పత్తి పంటను విత్తుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు అనుగుణంగా పత్తి పంటను ఆల్రెడీ విత్తుకొని ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో 10 రోజుల పంట, 20 రోజుల పంట కూడా ప్రస్తుతం అందుబాటులో ఉంది. అలా కాకుండా మనకు కంది పంటను విత్తుకోవాలనుకున్నప్పుడు జూన్ 15 నుంచి జూలై 15 వరకు కూడా మనం కంది పంటను విత్తుకునే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే రైతులు ఇప్పటికీ వర్షాలు పడకుండా పత్తి పంటను విత్తుకోలేని పరిస్థితుప్పుడు, సో ఇప్పటికి కూడా మనకి ఈ చివరి వారంలో కురిసిన వర్షాలను అదనంగా చేసుకొని కంది పంటను కూడా మనకు జూలై 15 వరకు విత్తుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు పెసర, మినుము లాంటి పంటలను కూడా జూలై 15 వరకు విత్తుకునే అవకాశం ఉంటుంది. లేదంటే మనకు ప్రస్తుత పరిస్థితుల్లో జొన్న కూడా తెల్ల జొన్నలు, పచ్చ జొన్నలు అందుబాటులో ఉన్నాయి. సో ఈ పంటను కూడా మనం జూలై 15 వరకు కూడా, లేదంటే జూలై చివరి వరకు కూడా ఈ యొక్క జొన్న పంటను మనం విత్తుకునే అవకాశం ఉంటుంది. సో మనం విత్తుకునే సమయం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనకి జూలై మొదటి వారం దాటిన తర్వాత పత్తి పంటను విత్తినట్లయితే దిగుబడులు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. జూలై 20 తర్వాత కంది పంటను విత్తినా కూడా దిగుబడులు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మనకు సిఫారసు చేయబడిన విధంగా ఎప్పుడైతే ఈ పప్పుధాన్య పంటలైన కంది, పెసర, మినుము లాంటి పంటలు జూలై 15 వరకు విత్తుకున్నట్లయితే అధిక దిగుబడి సాధించుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మొక్కజొన్న విత్తుకునే రైతులు తప్పనిసరిగా వర్షాధారంగా విత్తుకోకూడదు. మనకు నీటి సౌకర్యం అందుబాటులో ఉంటే మాత్రమే మనం ఈ యొక్క మొక్కజొన్న పంటను విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది.
ఖరీఫ్ ప్రారంభమై నెల రోజులవుతోంది. ఇప్పటికే చాలా మంది పంటలను వేశారు. ముఖ్యంగా అన్ని పంటల్లో దీర్ఘకాలిక రకాలను సాగు చేశారు. ఇంకా జూలై 15 వరకు పంటలను విత్తుకునే సమయం ఉంది. అయితే ఏ పంటలో ఏ రకాలను ఎన్నుకుంటే మంచి దిగుబడులను తీయవచ్చో ఇప్పుడు చూద్దాం. అయితే దీంట్లో కనుక మనము వివిధ పంటల్లో రకాలు కనుక చూసినట్లయితే కంది పంటలో మనకి దీర్ఘకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు, స్వల్పకాలిక రకాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా చూసినట్లయితే PRG 176 అనే ఉజ్వల అనే రకము, ఇది స్వల్పకాలిక రకం. 145-150 రోజుల్లో పంట పూర్తవుతుంది. సో ఎక్కడైతే మనం వర్షాధారంగా తేలిక నేలలో విత్తుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి స్వల్పకాలిక రకాలు విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు మధ్యకాలిక రకాలు కనుక చూసినట్లయితే ఈ WRG 97 కానీ WRG 93 కానీ, సో ఈ రకాలు మధ్యకాలిక రకాలు మనకు 160 నుంచి 165 రోజుల పంట కాలం కలిగిన రకాలు. సో ఇవి మనకు 1-2 నీటి తడువులు పెట్టుకునే పరిస్థితి ఉన్నప్పుడు ఇలాంటి మధ్యకాలిక రకాలు విత్తుకోవచ్చు. అలాగే కందిలో దీర్ఘకాలిక రకాలు కనుక మనం చూసినట్లయితే TDRG 59 కానీ, హనుమ కానీ, ఆశ కానీ, లక్ష్మి కానీ ఇలాంటి రకాలు 170 నుంచి 180 రోజుల పంట కాలం కలిగిన రకాలు. ఎక్కడైతే నల్లరేగడి నేలల్లో కానీ, సో భూసారం ఎక్కువగా ఉన్న నేలల్లో, కొంతవరకు నీటి సౌకర్యం ఉన్న పరిస్థితుల్లో మనం ఇలాంటి దీర్ఘకాలిక రకాలు విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే పెసర పంటలో కనుక మనం చూసినట్లయితే 60-65 రోజుల పంట కాలం కలిగిన WGG 42 అనే రకాన్ని మనం విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మినుములో అయితే PU 31 కానీ, GBG 1 కానీ, MBG 1070 అనే రకాలు, ఇవి 75 నుంచి 80 రోజుల పంట కాలం కలిగిన రకాలు. ఇవి కూడా మనకు వర్షాధారంగా విత్తుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు వరి పంటలో కనుక చూసినట్లయితే వరిలో కూడా స్వల్పకాలిక రకాలు, దీర్ఘకాలిక రకాలు అని ఉన్నాయి. దాంతోపాటు సన్నగింజ రకాలు, దొడ్డుగింజ రకాలు మనం సాగు చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైతే సన్నగింజ రకాలైన RNR 15048, దీన్ని తెలంగాణ సోనా అంటాం. సో ఈ రకాలు కనుక సాగు చేసుకున్నప్పుడు మనకు జూలై మొదటి వారంలో నారు పోసుకోవాల్సిన అవసరం ఉంటుంది. WRG 962 కానీ, లేదంటే BPT 5204 ఇలాంటి రకాలు ఎప్పుడైనా కూడా మనకి ఇప్పటికే ఇవి దీర్ఘకాలిక రకాలైన BPT 5204 అనేది ఇప్పటికే నారు పోసుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఇక్కడి నుంచి నారు పోసుకునే పరిస్థితి లేదు. కాబట్టి దీర్ఘకాలిక రకాలు ఎంచుకోకపోవడమే ఉత్తమం. సో వీటి ద్వారా నీటి సౌకర్యం అనేది నీరు అనేది ఎక్కువగా తీసుకునే పరిస్థితి ఉంటుంది. పురుగులు తెగులు కూడా అధికంగా వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో BPT లాంటి పంటలు పండించకపోవడం ఉత్తమం. మనం ముఖ్యంగా స్వల్పకాలిక సన్నగింజ రకాలే మనం పండించుకునే అవకాశం ఉంటుంది. దాంట్లో KNM 1638 కానీ, లేదంటే RNR 15048 కానీ, WGL 962 కానీ ఇట్లాంటి రకాలు అనేది స్వల్పకాలిక రకాలు మనం జూన్ చివరిలో కానీ, జూలై మొదటి వారంలో కానీ మనం నారు పోసుకొని పండించుకోవచ్చు. సో ఇంకా దొడ్డుగింజ రకాలు కనుక చూసినట్లయితే JGL 24423 కానీ, KNM 118 కానీ, RNR 29325 కానీ, సో ఇలాంటి రకాలు కూడా మనము దొడ్డుగింజ రకాలు జూన్ చివరి కానీ, జూలై మొదటి వారంలో నారు పోసుకొని పండించుకునే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుత పరిస్థితుల్లో మనకి సన్నగింజ రకాలు, వానాకాలంలో సన్నగింజ రకాలు పండించుకోవటమే ఉత్తమం. దాంతోపాటు ఇంకా ఇతర వర్షాధార పంటలు, ఆముదం పంట మనం పండించుకోవాలన్నప్పుడు PCH 111 అనే రకం ఆముదం వర్షాకాలానికి అనుకూలమైన రకం పండించుకునే అవకాశం ఉంటుంది. లేదంటే జొన్న పంటలో పచ్చజొన్న PYPS2 కూడా మనకి పచ్చజొన్న రకం అందుబాటులో ఉంది. దాన్ని కూడా మనం ఇప్పుడు వానాకాలం పండించుకోవచ్చు. దాంతోపాటు తెల్లజొన్న రకాలు కూడా CSV 41 కానీ, Sweet 55 కానీ ఇలాంటి రకాలు మనకి వానాకాలం పండించుకునే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుత పరిస్థితుల్లో మనకు ఉండే నీటి లభ్యత, దాంతోపాటు విత్తే సమయం మరియు మన యొక్క నేల స్వభావం, సో వీటిని బట్టి మనకుండే రకాలను ఎంచుకోవటం కానీ, పంటలు ఎంచుకోవటం కానీ కనుక చేసినట్లయితే, ప్రస్తుతం వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మనకు ఏమైనా వ్యవసాయం చేసినట్లయితే సో మనం అధిక దిగుబడి సాధించుకునే అవకాశం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 1,00,000 ఎకరాల్లో వంగ తోటలు సాగవుతున్నాయి. నిత్యావసర కూరగాయగా మార్కెట్లో వంకాయకు ఏడాది పొడవునా మంచి డిమాండ్ ఉంది. 6 నెలల కాల వ్యవధి కలిగిన ఈ పంటలో చీడపీడల పెడత రైతుకు ప్రధాన సమస్యగా ఉంది. వీటి తాకిడితో 30 నుంచి 50% వరకు పంటని నష్టపోవాల్సి వస్తోంది. వంగను ఆశించే చీడపీడల నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వంగ తోటలను ఖరీఫ్లో జూన్, జూలై మాసాల్లో నాటుతారు. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో ఈ పంట 15 రోజుల నుండి 60 రోజుల దశలో ఉంది. అయితే బెట్ట పరిస్థితులు, అధిక వర్షాలను ఎదుర్కొన్న ఈ పంట తీవ్ర ఒత్తిడికి లోనవడంతో చీడపీడల బెడద ఎక్కువగా ఉంది. ప్రధానంగా ఎర్రనల్లి నష్టం అధికంగా కనిపిస్తోంది. పంటను అమ్ముకోలేక సతమతమవుతున్న రైతులకు
ఈ ఎర్రనల్లి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మేము గత 30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వ్యవసాయం నేను స్థానికంగా చేస్తున్నా కూసుమజ్జి గ్రామంలో. ఎక్కువ నేను కూరగాయలకు ప్రాధాన్యత ఇస్తూ కూరగాయలు పండించుకుంటూ వస్తున్నాను. ఈ సంవత్సరం మాత్రం ఈ వంగ తోటని ఒక ఎకరం విస్తీర్ణంలో వంగ తోట వేయడం జరిగింది. శాస్త్రీయ పద్ధతిలో స్టిక్కర్లు కానీ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఈ విధంగా దోమలు రాకుండా కూడా స్టిక్కర్లు పెట్టి గమ్ము పూసి మన లింగాకర్షక బుట్టలు కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ చేసినా కానీ ఆఖరికి వచ్చేసరికి ఎర్రపేను ఒకటి బాగా ఇబ్బంది పెట్టడం జరిగింది. దీనికి ఓమైటు, సల్ఫరు, కెరాటిను ఈ శాస్త్రీయ పద్ధతిలో నాకు తెలియని విషయాలు కూడా శాస్త్రవేత్తలను తెలియజేసుకుని కానీ కొట్టినా కానీ అదుపులోకి రాని పరిస్థితి. వంగ తోటలను ఆశించి తీవ్రంగా నష్టపరుస్తున్న ఎర్రనల్లి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవి. ముఖ్యంగా మన ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే రైతులు కూడా ఈసారి మనకు అధిక విస్తీర్ణంలో కూడా మనకు కూరగాయల పంటలలో ఈ వంగ పంటను కూడా అధిక విస్తీర్ణంలో కూడా వేయడం జరిగింది. ఈ ఎర్రనల్లి వచ్చేసరికి దీనివల్ల మనకు రైతులు కనుక సకాలంలో గుర్తించి కనుక యాజమాన్య పద్ధతులు పాటించబోతే చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే దాన్ని మనకు గమనించి కనుక సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఒకసారి కనుక దాన్ని చూసినట్లయితే మనకు దీనికి పిల్ల పురుగులు అదేవిధంగా తల్లి పురుగు రెండు కూడా మనకు తల్లి పురుగు చూసుకున్నట్లయితే మనకు కోడిగుడ్డు ఆకారంలో ఉండి కూడా మనకు ఎరుపు రంగులో ఉంటుంది. ఈ పిల్ల మరియు తల్లి పురుగులు రెండు కూడా మనకు ఆకు అడుగు భాగాన చేరి కూడా మనకి రసాన్ని పీల్చడం చేస్తుంది. ఎప్పుడైతే ఈ రసాన్ని పీల్చడం వల్ల కూడా మనకు ఆకు పైన ఒకసారి చూసుకున్నట్లయితే మనకు పసుపు రంగు మచ్చలు కూడా ఏర్పడడం జరుగుతుంది. తదుపరి దశలో ఎప్పుడైతే అధిక ఉధృతి ఉన్నప్పుడు కూడా ఆకులు కూడా మొత్తం కూడా మనకు ఎండిపోవడం, అదేవిధంగా మొక్క గిడసబారిపోవడం, అదేవిధంగా ఆకులు కూడా మొత్తం మనకు వంకలు టింకలు తిరిగి ముడుచుకుపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎప్పుడైతే కనుక మనకు ఇది నల్లి ఆశించినప్పుడు కూడా ఆకుల్ని కూడా మొత్తం కూడా గూడుగా చేస్తుంది. గూడుగా చేసి ఆ గూడులో మొత్తం కూడా ఆకుల్ని ఉండి కూడా ఆ గూడులో వండుకుంటా మనకు రసాన్ని పీల్చడం జరుగుతుంది. సో దీనివల్ల కూడా మనకు చాలా వరకు కూడా మనకు కిరణజన సంయోగక్రియ ఫోటోసింథసిస్ కూడా తగ్గిపోతుంది. అదేవిధంగా కూడా ఎప్పుడైతే తగ్గిపోయినప్పుడు చాలా వరకు కూడా మనకు గణనీయంగా మనకు దిగుబడి కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే మనకు ఎప్పుడైతే కనుక నల్లి కనుక ఆశించిందో అప్పుడు కనుక మనకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. దాంట్లో సస్యరక్షణ చర్యల్లో ముఖ్యంగా మనకు చూసుకున్నట్లయితే మొదటగా మనకు నల్లిగా బాగా పనిచేసేది మనకు స్పైరోమెస్ఫెన్ 1 మిల్లీలీటర్ లీటర్కి కనుక చేసుకున్నట్లయితే పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా స్పైరోమెస్ఫెన్ కాకుండా కూడా మనకు ఫెన్ప్రోపాత్రిని కూడా మనకు 0.5 మిల్లీలీటర్లు లీటర్ ఇంటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. లేని మనకు స్పైరోటెట్రామాటర్ ప్లస్ ఇమ్డాక్లోర్పిడ్ ఇది కూడా మనకు 1 మిల్లీలీటర్ లీటర్ కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఫినాజక్యూన్ అది కూడా మనకు 2.5 మిల్లీలీటర్ లీటర్ ఇంటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. ఏ మందు పిచికారీ చేసినా ఒక మందును 2-3 సార్లు వాడకుంటే కూడా పురుగు మందును మనకు పురుగు ఉధృతి బట్టి కూడా మార్చుకుంటూ కూడా పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఈ నల్లి అనేది కూడా ముఖ్యంగా మనకు బెట్ట పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే కనుక మనకు పంటలు కనుక సరైన మనకు నీటి వసతి లేక సరైన తేమ లేనప్పుడు దీని యొక్క ఉధృతి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి పంటను మనకు బెట్ట పరిస్థితికి గురి చేయకుండా కూడా మనకు సకాలంలో కూడా మనకు పూత మరియు కాత దశలు కూడా కంపల్సరీ కూడా మనకు ఈ నీటి వసతి కల్పించే సరైన మనకు తేమ కూడా కల్పించినట్లయితే చాలా వరకు కూడా మనకు ఈ నల్లి కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఇవన్నీ గమనించి కూడా మనకు సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. సుగంధ ద్రవ్య పంటగా విశేష వాణిజ్య విలువ కలిగిన పసుపు సాగుకు పెట్టింది పేరు మన దేశం. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగులో ఉన్న ఈ పంటలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ ఏడాది జూన్ 2వ వారం నుండి జూలై చివరి వరకు పసుపును విత్తారు. పంట మొలకెత్తే దశలో తీవ్రమైన బెట్ట పరిస్థితులు, ఆ తర్వాత అధిక వర్షాల వల్ల మొక్కలు అధిక ఒత్తిడికి లోనై చాలా ప్రాంతాల్లో పంట పెరుగుదల ఆశించిన విధంగా లేదు. ఈ దశలో పసుపు తోటల్లో చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ గురించి రైతాంగానికి తెలియజేస్తున్నారు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సుధా జాకబ్. తెలుగు రాష్ట్రాల్లో పసుపు పంట దుంప మొలకెత్తే దశ నుండి 40 రోజుల దశ వరకు ఉంది. సాధారణంగా మే చివరి వారం నుంచి జూన్ నెలాఖరు వరకు పసుపును విత్తుతారు. అయితే నీటి వసతి తక్కువ ఉన్న రైతులు జూలైలో కూడా పసుపును విత్తారు.
ప్రస్తుతం అధిక వర్షాల వల్ల చాలా తోటల్లో నీరు నిలిచి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు అప్రమత్తంగా ఉండాలంటూ పసుపు సాగులో చేపట్టాల్సిన యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి. సుధా జాకబ్. అధిక వర్షాలకి ఈ పసుపు కూడా లోనవుతా ఉంది. కొన్ని చోట్ల ఎక్కువ నీళ్ళు ఉండటం వలన పసుపు కొంత దెబ్బతిన్నటువంటి పరిస్థితులు గమనించవచ్చు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త చర్యలు మనం గమనించినట్టయితే వెంటనే పొలంలో అధికంగా ఉన్నటువంటి నీటిని తీసివేయాలి. మొక్కల మొదళ్ళ దగ్గర తేమ లేకుండా ఉండేటట్టు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కువ తేమ మొక్క మొదళ్ళ దగ్గర ఉన్నట్టయితే, దుంప దగ్గర ఉన్నట్టయితే అది దుంపకుళ్ళు తెగులు రావడానికి అవకాశం ఉంటుంది. దుంప పుచ్చు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒకవేళ తెగుళ్ళు వచ్చినట్టయితే మనం కొన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దుంపకుళ్ళు అనేది చాలా ప్రధానమైనటువంటి సమస్య. భూమిలో ఉన్నటువంటి దుంపలు కుళ్ళిపోయి మెత్తగా తయారవుతూ ఉంటాయి. భూమి ఉపరితలం మీద మనం గమనించినట్టయితే ముదురాకులు ముందుగా పసుపు రంగులోకి మారిపోతూ ఉంటాయి. ఈ తెగులు వచ్చినటువంటి మొక్కలు మనం గమనించినట్టయితే పెరుగుదల ఆగిపోతూ ఉంటుంది. ఈ తెగులు ఆశించినటువంటి మొక్కలు పై భాగాలను మనం పీకినట్టయితే అవి తేలిగ్గా ఊడి వచ్చేస్తాయి అన్నమాట. ఈ లక్షణాలను మనం గమనించినప్పుడు మొక్కలు ఈ దుంపకుళ్ళు తెగులుకి ఆశించినవి, వాటికి లోనేవి అని మనం గమనించి మెటలాక్సిల్ అనేటువంటి మందు ఒక 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్క మొదళ్ళు తడిసేటట్టు మనం పోసుకుంటూ వెళ్ళాలి. లేదంటే రిడోమిల్ అనేటువంటి మందును కూడా 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మొక్క మొదళ్ళు తడిసేటట్టు మనం చేసుకోవాలి. దీర్ఘకాలంలో మనకి తెగులు ఉధృతిని పూర్తిగా నివారించాలంటే మనం తప్పనిసరిగా ట్రైకోడర్మా విరిడి అనేటువంటి మందుని ఒక 2 కిలోలు 90 కిలోల పశువుల ఎరువు 10 కిలోల వేపపిండికి కలుపుకొని ఈ 10 నుంచి 15 రోజుల పాటు వాటిని వృద్ధి చెందించి మొక్క మొదల దగ్గర మనం వేసుకోవాల్సినటువంటి అవసరత ఉందన్నమాట. ఇది ట్రైకోడర్మా విరిడి అనేది జీవశిలీంద్ర నాశిని కనుక ఇది భూమిలోకి చొచ్చుకొని వెళ్ళిపోయి తెగులు కలుగు చేసేటువంటి శిలీంధ్రాన్ని సమర్థవంతంగా అరికట్టి మొక్కల్ని ఈ శిలీంద్ర సంబంధమైనటువంటి తెగుళ్ళ నుంచి కాపాడడానికి అవకాశం ఉంటుంది. దుంపపుచ్చు అనేది కూడా మనం సాధారణంగా ఈ పసుపులో గమనిస్తూ ఉంటాం. దీంట్లో ప్రధానంగా మనకి దుంప ఏగ ద్వారా ఇది దుంపపుచ్చు అనేది వస్తూ ఉంటుంది. దుంపల్ని మనం తీసి చూసినప్పుడు దాంట్లో బియ్యపు గింజలాంటి చిన్నగా సన్నగా ఉండేటువంటి తెల్లటి పురుగులు మనకి గమనించవచ్చు. అవి ఈ దుంపల్ని తొలుచుకొని లోపల ఉన్నటువంటి ఈ పదార్థాన్ని తినివేయటం వలన దుంపల్లో త్వరలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ దుంప కుళ్ళు శిలీంధ్రం కూడా లోపలికి వెళ్ళి ఇంకా ఎక్కువగా నష్టం కలిగజేయడానికి అవకాశం ఉంటుంది. ఈ దుంప పుచ్చు వచ్చినటువంటి దుంపల్ని మనం వండినట్లయితే వాటిలో త్వరలు ఏర్పడుతూ ఉంటాయి. వాటిలో నాణ్యతాపరమైనటువంటి సమస్యలు ఉంటాయి. చాలా తక్కువ నాణ్యత కలిగి ఉన్నట్టు మనం గమనించవచ్చు అన్నమాట. కనుక ఈ దుంప పుచ్చును కూడా రాకుండా చేసుకోవాలంటే తప్పనిసరిగా ఎరువుల యాజమాన్యంలో సిఫార్సు చేసినటువంటి వేపపిండిని మనం తప్పనిసరిగా వేసుకోవాలి. ఒకవేళ దుంప పుచ్చును మనం పొలం మీద గమనించినట్టయితే వెంటనే తప్పనిసరిగా కార్బోఫిరాన్ గుళికలు 10 కిలోలు 3G గుళికలు మనం ఎకరానికి వేసుకున్నట్టయితే దుంపల్ని ఆశించినటువంటి దుంపపుచ్చు పురుగుని మనం సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. పసుపులో నాణ్యమైన ఉత్పత్తి, అధిక దిగుబడి సాధించాలంటే నిర్దేశించిన ఎరువులను సమయానుకూలంగా అందించాలి. పసుపు నాణ్యత పెంచేందుకు రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను తప్పనిసరిగా అందించాలి. రసాయన ఎరువులు పైపాటుగా వేసేటప్పుడు ఆకులపై పడకుండా జాగ్రత్త వహించాలి. నిర్దేశించిన ఎరువులను ఆఖరి దుక్కిలో ఒకసారి నాటిన 40, 80, 120 రోజులకు క్రమం తప్పకుండా వేయాలి. మొక్క నాటేటప్పుడే ఒక 200 కిలోల వేపపిండిని మనం వేసుకోవాలి. లేదంటే గానుగ పిండిని మనం వేసుకోవాలి. లేదంటే ఆముదం పిండిని మనం వేసుకోవాలి. దీంతో పాటుగా ఒక 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మనం వేసుకోవాలి. దాంతోపాటుగా తప్పనిసరిగా ఒక 20 కిలోల జింక్ కూడా మనం వేసుకోవాలి. ఈ బాసర సంబంధమైనటువంటి ఎరువులకి జింక్ వేయడానికి కనీసం ఒక 4-5 రోజులు మనం గ్యాప్ అనేది మనం ఉంచుకోవాలన్నమాట. తర్వాత వేసిన 40 రోజులకి ఒక 50 కిలోల యూరియాని, తర్వాత 200 కిలోల వేపపిండిని మనం వేసుకోవాలి. తర్వాత నాటిన 80వ రోజుకి మళ్ళా ఒక 50 కిలోల యూరియాని మనం వేసుకోవాలి. తర్వాత మళ్ళీ 120 రోజులకి 50 కిలోల యూరియా మళ్ళీ పొటాష్ వేసుకోవాలి. మనం పొటాష్ యొక్క వాడకాన్ని మనం గమనించినట్టయితే మొదటిసారి వేసుకునేటప్పుడే మనం ఒక 25 కిలోల పొటాష్ని వేసుకోవాలి. తర్వాత మూడో దఫా 80 రోజులకి వేసుకునేటప్పుడు మనం ఒక 25 కిలోలు, 120 రోజులకి వేసుకునేటప్పుడు కూడా ఒక 25 కిలోల పొటాష్ని 3 దఫాలుగా మనం వేసుకోవాలి. దీనివలన మొక్కలు తెగుళ్ళని పురుగుని తట్టుకునేటువంటి సామర్థ్యం పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది.
జింకుని మొదటి దశలో మనం వేయటం వలన అవసరమైనటువంటి జింకు మొక్క తీసుకొని ఈ సూక్ష్మ పోషకాల లోపం ద్వారా వచ్చేటువంటి సమస్యలను కూడా అధిగమించడానికి అవకాశం ఉంటుంది. అయితే నీటి యాజమాన్యంలో మాత్రం రైతు సోదరులు చాలా జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా రానున్న కాలంలో కూడా అధిక వర్షాలు వచ్చినప్పుడు వెంటనే అధికంగా ఉన్నటువంటి నీటిని తీసివేయడానికి మనం ప్రయత్నం చేయాలి. భూమిలో తేమ ఉన్నప్పుడు ఈ ఒక 100 కిలోల వేపిండిని తీసుకొని మనం పలుసుగా మొక్క మొదల దగ్గర మనం వేసుకుంటూ వెళ్ళినట్టయితే ఈ తేమ ఈ వేపపిండిలో ఉన్నటువంటి ఈ పసరని, ఈ చేదుని కిందకి ఓటలాగా దిగేటట్టు చేస్తుంది. అది దుంపల మీద సన్నటి పొరలాగా ఏర్పడేటట్టు చేస్తుంది. తద్వారా ఈ దుంప పుచ్చు కలిగజేసేటువంటి పురుగు ఆశించుకుంటూ ఉంటుంది. దాని ద్వారా మనకి దుంప కుళ్ళు కూడా మనకి చాలా వరకు తగ్గడానికి అవకాశం.